సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టణాలు పురోగతి చెందితే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మురికి కూపాలుగా మారాయని మఠం భిక్షపతి విమర్శించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆయనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత చింతా సాయి కుమార్, పలువురు నాయకులు ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. సదాశివపేట మున్సిపాల్లో మా ప్రభాకర్ నేతృత్వంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉన్నది. ఎందుకంటే మేము ఎక్కడ ప్రచారానికి పోయినా కూడా, ఎవరు పబ్లిక్ని కదిలించినా కూడా కాంగ్రెస్ మీద విపరీతమైన కోపం ఉన్నది. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏదైతే విస్మరించారో దాన్నే వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. మాకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు, మేము ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మీద ఎవరికి కూడా ఇక్కడ ప్రజలకు నమ్మకం లేదు. ఖచ్చితంగా మా అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ సేవా గుణం ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఖచ్చితంగా మాకు సేవ చేసి, ఇన్నేళ్ల కాలం కూడా మాకు సేవ చేసి సదాశివపేట చాలా డెవలప్ చేసారు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ని గెలిపించుకుంటామని వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఇక్కడైతే రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉందో ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటివరకు. వచ్చిందల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. మా ప్రభాకర్ నేతృత్వంలో ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది.